హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. అందరికి ఉపయోగపడే ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య చాలా మంది మట్టి కుండల వైపు తిరుగుతున్నారు కదా, మట్టి కుండలు తెచ్చుకుంటున్నారు. నేను కూడా తెచ్చుకున్నాను. ఇది ఒక బకెట్లో నిన్న పెట్టేసినాను. ఇలా నీళ్ళు పట్టేసి నిండగా ముందుగా మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి కదా, అందుకని నిన్న ఇలా నీళ్ళు పోసి నీళ్ళలో నానబెట్టేసినానండి. ఒక రోజంతా ఉన్న తర్వాత మరుసటి రోజు మనం అన్నీ తీసుకొని మళ్ళీ ఏ విధంగా పెట్టుకోవాలనేది చెప్తాను. అన్నీ నీళ్ళల్లో నింటి బయటికి తీసుకొని వస్తాను. నీళ్ళల్లో నింటి ఇవి బయటికి తీసిన తర్వాత దీనిలోకి ఏం చేయాలంటే ఆయిల్, మనం వంటకు వాడుకునే నూనె ఉంటుంది కదా, అదేదైనా సరే మీరు వంటకు వాడుకునే నూనె, దాంట్లో ఇట్లా కాటన్ క్లాత్ పెట్టి ఈ కుండలకు, నీళ్ళలో నింటి తీసిన ఈ కుండలకు మొత్తం ఆయిల్ పట్టియాలి. ఆయిల్ పట్టించిన తర్వాత మరి ఒక రోజంతా ఉండాలి. ఇలా ఆయిల్ పట్టించినాక బాగా పట్టియాలి ఆయిల్. దీనికి ఆయిల్ పట్టియడం అయిపోయింది. అటువంటిది ఇంకొకటి చిన్నది, దీనికి కూడా మొత్తం ఆయిల్ పట్టించేస్తా. ఈ ఆయిల్ అనేది కుండలకు బాగా పట్టాలి. పైన కూడా పెట్టాలండి. ఈ పైన ఇక్కడ లోపల మొత్తం పట్టేసుకోవాలి. ఆయిల్ పట్టించడం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ పట్టించినాం కదా, ఇవి అంతా ఒక రోజంతా ఉండాలి. ఈరోజు నేను పొద్దున ఆయిల్ పట్టించినాను కదా, మళ్ళీ రేపటికి ఏం చేయాలంటే దీంట్లో కొన్ని జొన్నలు కానీ, రాగులు కానీ, సద్దలు కానీ ఏంటి ఉంటే అవి ఒక పిడికెడేసి నీళ్ళు పోసి బాగా కొంచెం ఉడకబెట్టి, మనం పప్పు మెతుక్కునేది ఉంటుంది కదా, దాంతో మొత్తం ఇలా రుబ్బేసుకోవాలి. రుబ్బేసి కడిగి పారవేయాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న మట్టి వాసన మొత్తం పోతుంది. ఆ తర్వాతనే మనం ఏదైనా వంట చేసుకోవచ్చు. ఇది కేజీ ఉడికేదండి. బిర్యానీకైనా, కేజీ చికెన్, మటన్కు, కేజీ అన్నం వండుకోవడానికైనా సూపర్గా ఉంది. అస్సలకు ఇట్లా చూసిన వెంటనే అస్సలకు తీసుకోవాలనిపించింది. దీని మీదకి ఇది మూత పెట్టుకోవడానికి. ఇప్పుడు చాలామంది మట్టి కుండల వైపు, కంచు సామాన్ల వైపు వెళ్తున్నారండి. ఇది పప్పు చేసుకోవడానికి కుండ, మట్టి కుండ. మనం ఏదైనా సరే దాంట్లో ఫస్ట్ మనం ఏదైనా ఉడకబెట్టుకొని కడిగేసుకోవాలి బాగా. ఇందాక చెప్పినా కదా, ఉడకబెట్టి పప్పు గుత్తితో మెదిపేసి పారవేయాలని. ఇవి రెండింటి మీదివి. ఇది కేజీ ఉడికేది, ఇది అర కేజీ ఉడికేదండి. మనం ఆకుకూర కానీ, కాయగూరలు కానీ చేసుకోవడానికి బాగుంటాయి. కాకపోతే పిల్లలు ఉన్న కాడ జాగ్రత్త పెట్టుకోవాలి. నాకంటే చిన్నపిల్లలు లేరు కాబట్టి దీనిల వైపు పోరు అన్నమాట ఎవరు. పిల్లలు ఉన్న కాడ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇవి పూజకు సంబంధించినవి కాబట్టి దీనికి ఆయిల్ పట్టియలేదు నేను. ఈ రెండు పూజకు. ఇది సాంబ్రాణి ధూపం వేసుకోవడానికి. ఇందులో నీళ్ళు తెచ్చి మనం ఫోటోలు కడుక్కోవడానికి కదా, అందుకని వీటిలోకి నూనె పట్టియలేదు. ఇవి పక్కకు పెట్టేద్దాం, ఇక్కడే ఉండని.
ఇవి కంచు అండి. మా చిన్న బాబుది బర్త్డే ఉంటే అక్క వాళ్ళు తీసుకొచ్చినారు. ఈ 2 చెంబులు చెల్లెలు తీసుకొని వచ్చింది. కంచు చాలా బాగున్నాయి కదా. అవి 2 చెల్లెలు తెచ్చింది. ఈ 2 తెల్లెలు 2 గ్లాసులు అక్క తీసుకొని వచ్చింది నాకు. అసలు చాలా బాగున్నాయండి. కంచు మట్టి కుండలు ఎవరినింటి అట్టొకటి ఇట్టొకటి మనం తీసేసుకుంటే ఇంట్లో ఉన్న సిల్వర్ సామాన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సిల్వర్ అల్యూమినియం అంటున్నారు కదండి, అందుకే తినకూడదని. తీసుకునే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఒకటేసారి తీసుకుంటారు. లేని వాళ్ళు ఏం చేస్తారు, అట్టొకటి ఇట్టొకటి తెచ్చేసుకోవాలి, అంతే కదండి. ఓకే అండి. ఈ కుండలు పెట్టిన విధానం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.